టీపీసీసీ చీఫ్ కేబినెట్ విస్తరణ నామినేటెడ్ పోస్టుల భర్తీపై కాంగ్రెస్ హైకమాండ్ ఇవాళ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సోనియా గాంధీ నివాసంలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే అధ్యక్షతన జరిగే సమావేశంలో సోనియా, రాహుల్, కేసీ వేణుగోపాల్ పాల్గొంటారు. టీపీసీసీ అధ్యక్షుడు నియామకం, కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీపై రేవంత్ రెడ్డి, భట్టి, ఉత్తమ్, దీపాదాస్ మున్షితో చర్చిస్తారు. టీపీసీసీ అధ్యక్ష, వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఎవరిని నియమించాలనే దానిపై తీవ్ర కసరత్తు చేస్తోంది కాంగ్రెస్ హైకమాండ్. ఈసారి పీసీసీ అధ్యక్ష పదవిని బీసీ నేతకు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో పీసీసీ చీఫ్ పదవిని ఎస్టీలకు ఇవ్వలేదనే వాదనపై కూడా సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. పార్టీ పదవుల్లో ఇతర సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. 3 లేదా 4 వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. సీనియర్ నేత జగ్గారెడ్డికి కాంగ్రెస్ ప్రచార కమిటీ బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉంది. అయితే సామాజిక సమీకరణాలు, రాజకీయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. టీపీసీసీ చీఫ్ పదవిని చాలా మంది ఆశిస్తున్నారు. బీసీల నుంచి మహేష్ గౌడ్, మధు యాష్కి పేర్లు, ఎస్సీ జాబితాలో అడ్లూరి లక్ష్మణ్, ఎస్టీ జాబితాలో ఎంపీ బలరాం నాయక్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. బీసీ నేతకు పీసీసీ అధ్యక్ష పదవిస్తే మంత్రివర్గ విస్తరణలో ఎస్టీ లంబాడీ నేతకు ఛాన్స్ ఇవ్వొచ్చని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. టీపీసీసీ చీఫ్, కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీపై కాంగ్రెస్ హైకమాండ్ ఇవాళ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సోనియా గాంధీ నివాసంలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే అధ్యక్షతన జరిగే సమావేశంలో సోనియా, రాహుల్, కేసీ వేణుగోపాల్ పాల్గొంటారు. టీపీసీసీ అధ్యక్షుడు నియామకం, కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీపై రేవంత్ రెడ్డి, భట్టి, ఉత్తమ్, దీపాదాస్ మున్షితో చర్చిస్తారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి ప్రసాద్ లైవ్లో అందిస్తారు. ప్రసాద్, ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితమే రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ చేరుకున్నారు. మరి కొద్దిసేపట్లో కూడా ఇతరులు కూడా చేరుకునే అవకాశం ఉంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి చేరుకోగానే ఈ సమావేశం ప్రారంభమవుతుంది. మరి కొద్దిసేపట్లోనే ఈ సమావేశం ప్రారంభమయ్యేందుకు అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో లోక్సభ ఎన్నికలైన తర్వాత పీసీసీ అధ్యక్ష పదవికి నూతన అధ్యక్షుడిని ఎన్నిక చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయించుకుంది. అయితే పలు దఫాలుగా దీనికి సంబంధించినటువంటి చర్చలు, తర్జన భర్జనలు జరిగాయి. అదేవిధంగా రాష్ట్ర నాయకత్వం కూడా కొన్ని పేర్లు సూచించడం జరిగింది. దాంతోపాటు ఏఐసీసీ కూడా స్వయంగా కొన్ని పేర్లను జాబితాను కూడా రూపొందించుకుంది. దీంతో కొంతమేరకు రాష్ట్ర నాయకత్వానికి ఏఐసీసీ అధ్యక్షుడు ఎంపికపై ఏఐసీసీ అధినాయకత్వానికి ఉన్న కొంతమేరకు అది సరిపోలేదు. దాంతో తిరిగి మరలా కసరత్తు చేశారు. అంతిమంగా పూర్తి స్థాయిలో ప్రభుత్వ పరంగా, పాలనా పరంగా ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వర్తించాలి కాబట్టి పార్టీ కూడా ఎక్కడ కూడా ఏమాత్రం కూడా ఉదాసీనత లేకుండా క్రియాశీలకంగా ఉండాలంటే పార్టీ కూడా చాలా పెద్ద ఎత్తున అన్ని శ్రేణులు కూడా సమాయత్తపరిచే ఒక నాయకత్వం కావాలన్న అంశాన్ని కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం గుర్తించి ఆ మేరకు పీసీసీ అధ్యక్షుడు నూతన అధ్యక్షుడిని ఎంపిక చేయాలి. దాంతోపాటు నియామకం చేసి పార్టీని కూడా పెద్ద ఎత్తున ఏమాత్రం కూడా ఉదాసీనత లేకుండా 2029 ఎన్నికలకు సమాయత్తం రీతిలో పనిచేయించాలన్నదే కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఆలోచన. ఆ మేరకు పీసీసీ అధ్యక్షుడిని నియామకం చేయబోతుంది. ఈరోజు అంతిమంగా నిర్ణయం తీసుకుంటారు. దాంతోపాటు రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా 4 స్థానం దక్కే అవకాశం ఉంది. దీనిపై కూడా ఈరోజు అంతిమంగా నిర్ణయం తీసుకోబోతుంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి పూర్తి స్థాయిలో చాలా ప్రాధాన్యత ఉంది. ఆ మేరకు ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితమే మల్లికార్జున్ ఖర్గే కూడా ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. ఆయన అధ్యక్షతన కీలక సమావేశం జరగబోతుంది. కీలక నిర్ణయాలు కూడా తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకోబోతుంది. థ్యాంక్ యూ ప్రసాద్. ఇదే విషయంపై మరింత సమాచారం గాంధీభవన్ నుంచి మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, ఢిల్లీలో కాంగ్రెస్ ముఖ్య నాయకులంతా కూడా, తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నాయకులంతా కూడా ఢిల్లీకి చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీళ్ళంతా కూడా ఢిల్లీకి చేరుకున్నారు. ప్రధానంగా తెలంగాణలో పీసీసీ చీఫ్ నియామకానికి సంబంధించినటువంటి కసరత్తు చాలా రోజుల నుంచి ప్రారంభించారు. మధ్యలో కొంత బ్రేక్ ఇచ్చినటువంటి నేపథ్యంలో మళ్ళీ
పీసీసీ చీఫ్ నియామకానికి సంబంధించినటువంటి చర్చ తెర మీదకి వచ్చింది. ఢిల్లీకి కాంగ్రెస్ నాయకులంతా వెళ్ళినటువంటి నేపథ్యంలో ఇప్పటికే ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ఇద్దరి అభిప్రాయాలను కూడా అధిష్టానం తీసుకుంది. పార్టీలో ఒకరిద్దరు సీనియర్ నాయకుల అభిప్రాయాలను కూడా కాంగ్రెస్ హైకమాండ్ పీసీసీ చీఫ్ నియామకానికి సంబంధించినటువంటి ప్రక్రియలో అభిప్రాయాలను కూడా సేకరించింది. అయితే ప్రస్తుతం ఈరోజు పీసీసీ చీఫ్ నియామకానికి సంబంధించినటువంటి వ్యవహారం కొంత కొలికి వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. అలాగే క్యాబినెట్ విస్తరణ, అలాగే నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి అంశాలన్నింటి మీద కూడా హైకమాండ్తో చర్చించేందుకే పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో పాటు సీఎం, డిప్యూటీ సీఎం ఉత్తమ్ కుమార్ రెడ్డి ముగ్గురు కూడా వెళ్లారు అనేది ప్రధానమైనటువంటి చర్చ. పీసీసీ చీఫ్ నియామకానికి సంబంధించి సామాజిక సమీకరణాల మీద కూడా కూర్పు జరుగుతుంది. ఎస్సీ లేదంటే ఎస్సీలో మాదిగ సామాజిక వర్గానికి పీసీసీ చీఫ్ ఇస్తే ఎలా ఉంటుందనే దానికి సంబంధించినటువంటి చర్చ కూడా జరుగుతుంది. ధర్మపురి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అడ్లూరి లక్ష్మణ్ పేరు ప్రధానంగా వినపడుతుంది. ఇక బీసీ కేటగిరీలో పీసీసీ చీఫ్ నియామకాన్ని కనుక చేయాలి అనుకుంటే ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మహేష్ గౌడ్ కానీ, ప్రచార కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి మధుయాష్కి గౌడ్ పేరు కానీ రెండు పేర్లే ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక ఎస్టీ విభాగానికి సంబంధించినటువంటి ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అంశంలో కనుక బలరాం నాయక్ పేరుని ప్రధానంగా అధిష్టానం పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. ఓవరాల్గా క్యాబినెట్ విస్తరణతో పాటు పీసీసీ చీఫ్ నియామకానికి సంబంధించినటువంటి కసరత్తు మీద అధిష్టానం సీరియస్గానే దృష్టి సారించింది. తెలంగాణ కాంగ్రెస్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులంతా కూడా ఢిల్లీకి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఈ రోజు వరకు పీసీసీ చీఫ్ నియామకానికి సంబంధించినటువంటి కొంత స్పష్టత వస్తుందనేటువంటి చర్చ కూడా పార్టీ వర్గాల్లో జరుగుతోంది. రైట్, థ్యాంక్ యూ చారి.